హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి. ఈ ఛానల్‌కి స్వాగతం. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నది యమదీపం. మరి ఈ దీపావళికి ముందుగా వచ్చే ధనత్రయోదశికి మనం ఇలాంటి యమదీపాలని పెడతాము గడప దగ్గర. మరి ఈ యమదీపాలని ఎలా పెట్టాలి, ఎవరు వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. యమదీపం అనేది మనము ధనత్రయోదశి రోజు గడప బయట అవతల వైపు పెట్టేది. అపమృత్యు దోషాలు తొలగించుకోవడం కోసం, ఎటువంటి అనారోగ్యాలు దరిచేయకుండా, మృత్యు భయం అనేది లేకుండా ఉండటం కోసం మనం ఈ యమదీపాలని వెలిగిస్తాం. ఇది ఎప్పుడు వెలిగిస్తాము అంటే ధనత్రయోదశి రోజు సాయం సంధ్యాకాలంలో, అంటే మనకి 6 దాటిన తర్వాత ఈ విధంగా గడప దగ్గర యమదీపాలను పెట్టి ఆ తర్వాత లోపల లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం. ఈ ధనత్రయోదశి రోజు పెట్టే ఈ దీపాలనే యమదీపాలు అని అంటారు. ఈ విధంగా ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా ఒకవేళ గడపకి పెయింట్ వేసినా కూడా పసుపు రాసి నీట్గా గడపకి ఈ విధంగా మీకు వచ్చినట్టుగా ముగ్గులనేవి గడపను కూడా అలంకరించాలి. అంటే ముగ్గులనేవి వేసి గడప అవతల బయట వైపు ఈ దీపాలు వెలిగిస్తాం కాబట్టి గడప మీద కూడా ముగ్గులు వేసి గడప బయట వైపు కూడా ముగ్గులతో అలంకరించాలి. ఈరోజు చేసే ఈ ధనలక్ష్మి కుబేర పూజకు ముందుగా ఈ యమదీపాలు వెలిగించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి. ఈరోజే ధన్వంతరి పూజ కూడా చేస్తారు. ఆయన్ని ఆయుర్వేద పితామహుడుగా చెప్తారు కాబట్టి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ధన్వంతరి అంటే విష్ణుమూర్తి అంశగా చెప్తారు. కాబట్టి మనం ఆరోగ్యం బాగుండడం కోసం ఎటువంటి అనారోగ్యానికి డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా ఆ ధన్వంతరి స్వామివారిని కూడా పూజిస్తూ ఈ విధంగా ఈ మృత్యు భయాలు పోగొట్టుకోవడం కోసం ఈ యమదీపాలను వెలిగిస్తాం అన్నమాట. ఈ యమదీపాలు ఎలా వెలిగించాలి అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ముందుగా గడపని అలంకరించిన తర్వాత ఈ విధంగా కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. అయితే ఈ యమదీపాలు దీపావళికి ముందుగా వచ్చే ధనత్రయోదశి రోజు చేసుకుంటాం కాబట్టి మనం సాయంత్రం పూట శుభ్రంగా మళ్ళీ మనం కూడా స్నానం చేయాలి, మనం శుచిగా ఉండాలి, ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. ఇది ముఖ్యంగా వచ్చేసి మనకి గడప అవతల వైపు అంటే సింహద్వారం ఉన్న గడప ఏదైతే ఉందో ఆ గడప దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు ఒక 2-3 గుమ్మాలు పెరటి గుమ్మ ఉందనుకోండి, అక్కడ కూడా వెలిగించవచ్చు, లేదా అక్కడ కనీసం గడపని అలంకరించి ఒక దీపం మీద పెట్టచ్చు అనమాట. ఇక్కడ ముందు వైపు ఎక్కడైతే మనం పూజ దీపాలు వెలిగిస్తామో అక్కడ మధ్యలో కూడా ఒక ముగ్గులనేవి పెట్టుకొని ఇక్కడ వేసేది కుబేర ముగ్గు అనేది వెయ్యాలి. ఈ కుబేర ముగ్గులు వేసి ఆ కుబేర ముగ్గు మీద ఈ యమదీపాలను వెలిగిస్తాం అనమాట. ఎందుకంటే మన లోపల వైపు లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కదా, కుబేర స్వామి వారిని ఆహ్వానిస్తూ కుబేర ముగ్గులు వేస్తాం. యముడు అనేది మనకి మృత్యు భయాన్ని కలగచేస్తారు కాబట్టి ఆ యముడు రాకుండా మన ఇంట్లో ఎటువంటి మృత్యువులు కలగకుండా ఆ కుబేర ముగ్గుల మీద మనం యమదీపాలను వెలిగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి కుబేర ముగ్గును కూడా చూపిస్తున్నాను. ఇది ఈజీగానే డ్రా చేసుకోవచ్చు. కుబేర ముగ్గుని గీసిన తర్వాత 4 వైపులా కూడా క్లోజ్ చేయాలి అని అంటారు. అంటే ఒక డిజైన్ లాగా గీస్తాం కదా మనం అడ్డగీతలతో, అలాగా గీసి క్లోజ్ చేయాలి కుబేర ముగ్గులు గీసాక అంటారు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుబేర ముగ్గునైతే గీసుకోవాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా చదువుకొని అక్షింతలు వేసుకుంటే చాలా మంచిదని అంటారు. నేను ఈ వీడియోలో ఆ కథ కూడా చదివి వినిపిస్తాను. ఆ కథ చదువుకొని ఆ గడప దగ్గర ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద వేసుకుంటే చాలా మంచిదనమాట. అంటే ఎటువంటి మృత్యు భయం లేకుండా మనకి ఆయురారోగ్యాలతో ఉంటాము అని చెప్పి ఒక నమ్మకం. ఆ విధంగా ధనత్రయోదశి రోజు కుబేర ముగ్గులను గీసి ఇక్కడ చూడండి పసుపు కుంకాలతో కూడా అలంకరించుకోవాలి. ఈ కుబేర ముగ్గుల్ని అలంకరించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ యమదీపాలు వెలిగించడానికి తీసుకునే ప్రమిదలు వచ్చేసి కొత్తవి అవ్వచ్చు, లేదా మీరు ఆల్రెడీ వాడిన ప్రమిదలు అయితే కనుక మీరు ఆల్రెడీ వాష్ చేసుకొని ఒకసారి కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ ప్రమిదలకి ఈ విధంగా పసుపు రాసి అయితే పెట్టుకోవాలి. ఇలాంటి ప్రమిదల్ని 4 తీసుకోవాలి. ఒకదాని కింద ఒకటి పెట్టి 2 చొప్పున వెలిగిస్తాం కాబట్టి మనము 4 ప్రమిదలతో తీసుకొని ఆ తర్వాత గడపకి కూడా మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు, లేదా ఒక పువ్వు ఉంటే ఒక పువ్వు, 2 పూలు ఉంటే 2 పూలు, మీ ఇష్టం, మీ దగ్గర ఎన్నైతే ఉంటాయో అలా అమ్మవారికి అంటే ఒక విధంగా ద్వారలక్ష్మి పూజ చేసుకున్నట్టుగానే భావిస్తాం కాబట్టి ద్వారానికి ఈ విధంగా పువ్వులను అలంకరించి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేస్తుంటాం కదా, అలాగా 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. సహజంగా మనం 2 ఒత్తులు చేసి ఒక ఒత్తుగా చేసి దీపారాధన వేస్తుంటాం. ఇక్కడ 3 ఒత్తులు వేయాలన్నమాట. దిక్కులు తెలిసిన వాళ్ళైతే కనుక తూర్పు, ఉత్తరం, దక్షిణం తిరిగేటట్టుగా ఆ ఒత్తులు చూసేలాగా దీపారాధన చేయండి. ఒకవేళ దిక్కులు తెలియదు, మా వైపు మాకు అట్లా లేదు తెలియదు అనుకుంటే కనుక మీరు ఒక దీపాన్ని ఒక ఎదురు చూస్తున్నట్టుగా వెలిగించుకోవచ్చు. దక్షిణ స్థానం అనేది యమస్థానంగా చెప్తాం కాబట్టి అటువైపు ఒత్తు వెలిగేలాగా, అంటే ఆ దీపాన్ని అటు చూపించే విధంగా మీరు తిప్పి ప్రమిదని పెట్టినా తప్పులేదు. ఆ విధంగా పెట్టుకొని దీపాన్ని దగ్గర కూడా మనం 4 బొట్లు పెడతాము. అంటే విడిగా మనం ప్రమిదలకి అంటే ఏదైనా కుందులకి మనం పూజ చేసుకున్నప్పుడు 3 బొట్లు పెడతాం కదా,
విడిగా మనం ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసేటప్పుడు 3 బొట్లు అనేవి పెడతాము, 4 బొట్లు అనేవి పెట్టము. కాబట్టి మనం యమదీపానికి మాత్రం 4 బొట్లు పెట్టి దీపారాధన చేసిన తర్వాత 4 బొట్లు ఆ ప్రమిదకి పెట్టి పూలు కానీ అక్షింతలు కానీ వేసి అప్పుడు మనం ఈ 2 అక్షింతలు ఆ దీపం ముందు ఉంచి ఆ ద్వారలక్ష్మికి కూడా నమస్కరించుకొని ఆ యముడికి కూడా నమస్కరించుకోవాలి. నీకు ఈ దీపాన్ని వెలిగిస్తున్నాము, ఎటువంటి మృత్యు భయాలు నాకు, మా పిల్లలకి కానీ, మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఎవ్వరికీ కూడా ఆ అపమృత్యు దోషాలు తొలగిపోవాలి, ఎటువంటి మృత్యు భయం ఉండకూడదు అని చెప్పి స్వామివారికి విన్నవించుకొని ఆ ద్వారలక్ష్మికి కూడా దండం పెట్టుకొని మనం పండు ఏదైనా తాంబూలం ఇచ్చి ఈ పూజలో ముఖ్యంగా మనం పెట్టవలసింది బియ్యం బెల్లం స్వామివారికి నైవేద్యంగా పెడతామంటే ఆ యముడికి చూపిస్తున్నట్టుగా నైవేద్యాన్ని ఆ గడప దగ్గర పెడతామన్నమాట. ఆ బియ్యం బెల్లం తర్వాత మనం హారతి ఇచ్చుకుంటే ఈ యమదీపాలు వెలిగించుకున్నట్టే. అయితే ఈ యమదీపం కథ కూడా చదివి వినిపిస్తాను. మరి ఈ బియ్యం బెల్లం ఏం చేయాలి అంటే గనక ఈ బియ్యాన్ని వచ్చేసి తర్వాత మరుసటి రోజు మనం పొంగల్గా వండుకొని ప్రసాదం కింద తీసుకోవచ్చు. బెల్లం కూడా ఇంట్లో మనం వాడేసుకోవచ్చు, ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టచ్చు. అలాగే ఆ పూజ చేసుకున్న అక్షింతలు ఏవైతే ప్రమిద కింద వేసిన అక్షింతలు ఉన్నాయో అవి మన తల మీద వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా యమదీపాలు 3 ఒత్తులు వేసి 4 బొట్లు పెట్టి ఈ విధంగా ప్రమిదల్లో ఆ యముడికి నమస్కరించుకొని మృత్యుభయాలు పోగొట్టుకోవడం కోసం ఈ విధంగా యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలన్నమాట. ఇది వెలిగించుకున్న తర్వాత లక్ష్మీ కుబేర పూజ లోపల చేసుకుంటాం. ధనత్రయోదశి యమదీపాలు వెలిగిస్తాం. మరి లక్ష్మీ కుబేర పూజ కూడా ఎలా చేయాలని రేపటి వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి యమదీపాన్ని ఇలా వెలిగించుకోవాలి కదా, ఇక్కడ నుంచి కథ అనేది చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆ కథ కూడా వినండి. యమునా నది సమీపంలో హేమరాజు అనే ఒక రాజు ఉండేవాడట. ఆయనకి కొడుకు పుట్టాక వివాహమైన 4వ రోజు చనిపోతాడు అని జ్యోతిష్యులు చెప్తారట. అందుకని ఆ రాజు ఆ పిల్లవాడిని ఆడవారికి కనబడకుండా పెంచుతాడు. ఆడవారు కనబడితే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఆ పిల్లాడికి ఎక్కడ వస్తుందో అని ఎవరికి కనబడకుండా యమునా నది తీరంలో ఒక గుహలో ఉంచి పెంచి పెద్ద చేస్తాడు. అయితే అక్కడ హంసరాజు అనే రాజకుమార్తె విహారానికి వస్తుంది. అయితే ఈ పిల్లవాడు అమ్మాయిని చూసి ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. పెళ్ళైన 4వ రోజు అతను చనిపోతాడు. యమభటులు తీసుకుని పోవడానికి వస్తారు. అమ్మాయి పెళ్ళైన 4వ రోజే భర్త చనిపోయాడని చెప్పి దుఃఖిస్తూ ఉంటుంది. ఇది చూసిన యమభటులు యముడికి చెప్తారట. యముడు కూడా బాధపడి ఒక పరిష్కారం చెప్తాడు. ఎవరైతే ధనత్రయోదశి రోజు ధన్వంతరి పూజ చేసి యమదీపం వెలిగిస్తారో వారికి అపమృత్యు భయం ఉండదు అని వరమిస్తాడు. అందుకని ఈ విధంగా మనం ధనత్రయోదశి రోజు అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడం కోసం, ఆ దోషాలను తొలగించుకోవడం కోసం మనం ఈ యమదీపాన్ని వెలిగిస్తామన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా యమదీపాన్ని వెలిగించుకోండి. ధనత్రయోదశి రోజు చిన్న దీపంతో మనం ఇలాంటి చిన్న చిన్న పరిష్కారంగా ఈ చిన్న దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే ఆ రోజు చేసుకునే లక్ష్మీ కుబేర పూజ కూడా మరొక వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు, యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా ఇవ్వండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. లక్ష్మీ కుబేర పూజ అలాగే దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ కూడా నేను షేర్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు కదా, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు.